తొవ్వల కాపు కాసి దారి దోపిడీ చేసి దోసుకపోయేటోళ్ళు వెనకట బందిపోడి దొంగలు ఉందురని పాత సినిమాలో చూసినాం కదా. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ గడ్డ మీద కూడా అదే పరిస్థితి ఉన్నదట. ఓ మహిళ పెయ్యి మీద సొమ్ములేసుకొని ఏడుకో పోతుంటే కొందరు దొంగలు చూడుండ్రి ముఖాలు గల్లబడకుండా హెల్మెట్లు పెట్టుకొని దోపిడేట చేస్తుర్రో చూసినరా. బందిపోడు దొంగలు కదా వెనకడ గుర్రాల మీద వచ్చి ఇండ్ల మీద పడి దాడి చేసినట్టు ఇప్పుడు వీళ్ళు మోటార్ సైకిళ్ల మీద ఇట్లా హెల్మెట్లు పెట్టుకొని వచ్చి నలుగురు బడివెగాళ్ళ మహిళను చుట్టుముట్టి తుపాకీతో ఎట్లా బెదిరించుర్రో చూడురి. అగో నలుగురు మొగోళ్ళు కూడి ఒక్క ఆడామెను అట్లా బెదిరిస్తుండ్రు ఏంది అని ఈ తెల్లంగి వేసుకున్న ఆయన అన్నడో ఏమో. ఆయన మీదికి పిస్తోలు గురిపెడితే పిరికి సర్ర ఉరుకుతుండు. ఆయన్నే కాదు ఇటు దిక్కున్న ఇంకొక ఆయన కూడా ముంగడికి పోయి వెనకకే ఉరికిండు. స్కూటీ మీద వచ్చినోళ్ళు కూడా తుపాకీ చూడంగానే స్కూటీ దంచుకొని తుర్రుమన్నారు. చుట్టుముట్టు అంతమంది ఉండ్రు, ఉన్నది మాత్రం నలుగురే. వాళ్ళ దగ్గర ఒక పిస్తోల్ ఉంటేనే ఒక మహిళను అంత బెదిరించి ఆమె పెయ్యి మీద ఉన్న సొమ్ములు ఎత్తుకపోయారు. ఆడున్నోళ్ళు అందరు బదులుకొని అందరినీ అరుచుకుంటే అయిపోవు కానీ అంత ఆలోచన వాళ్లకు రాకుండా. ఇక ఇది చూసినాక భారతదేశంలో మహిళలకు ఎంత భద్రత ఉందో, ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్ తప్పిందో అర్థమవుతుందో అనుకుంటుర్రట. అమ్మ హస్తినాపురం ముఖ్యమంత్రి రేఖా గుప్తా మేడము దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నాము, మహిళలకు మా ప్రభుత్వం మస్తు రక్షణగా ఉంటుంది అంటారు కదా. మహిళా ముఖ్యమంత్రి అయినా మీ ఏలుబడిలోనే మహిళల పరిస్థితి ఇదేనా మేడం మీ కమలయ్యలు కమలమ్మల దేశం కోసం ధర్మం కోసం దేవులాట అంటుర్రు ఈ ముచ్చటనోళ్ళు.